సిగరెట్ వెలిగించు, కూలర్లో నీళ్లు నింపు. ఉస్మానియా డెంటల్ కాలేజీలో జూనియర్లపైన సీనియర్లు ర్యాగింగ్ అట. తమ పనులు చేసిన తర్వాతే చదువుకోవాలని హుకుం జారీ చేస్తున్నారట. 2026లో ఉన్నాం, ఇంకా ర్యాగింగ్ నడుస్తున్నది. కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారట. పంపించిన 24 గంటల్లో మళ్ళీ ర్యాగింగ్ స్టార్ట్ అయిందట. తీసి అవతల పడేయాలి. ఎవడైతే ర్యాగింగ్ చేస్తున్నాడో వాని అడ్మిషన్ తీసి అవతల పడేస్తే అయిపోతుంది. మాట వినకపోతే గోడ కుర్చీలు వేస్తున్నారట, భౌతికంగా దాడి చేస్తున్నారట. 4-5 నెలలుగా అరాచకమట. ప్రిన్సిపాల్కు బాధితుల ఫిర్యాదు. 12 మంది విద్యార్థులను సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్. సుల్తాన్ బజార్ పిఎస్లో ఫిర్యాదు. ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు. ఉస్మానియా డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులపైన సీనియర్లు గత 4-5 నెలలుగా ర్యాగింగ్కు పాల్పడుతున్నారు. వీరి బాధను చూసిన ఒక పీజీ విద్యార్థి సీనియర్లను వారించడానికి ప్రయత్నిస్తే అతనిపైన కూడా దాడి చేసిరట. అందులో కూడా మంచోళ్ళు ఉంటారు కదా పాపం. అరే ఇదేందిరా, మన చదువుకుంటానికి వచ్చినాం, ఇదేంది అని ఆ ఫ్రెండ్స్కి చెప్పే ప్రయత్నం చేస్తే ఆ విద్యార్థి మీద దాడి చేసిరట. చివరకు కాలేజీ ప్రిన్సిపల్ సర్జీవ్ సింగ్ యాదవ్ అధ్యాపకులు చెప్పినా ఖాతరు చేయలే. దీంతో ఫైనల్ ఇయర్కు చెందిన 12 మంది విద్యార్థులను కాలేజీ నుంచి 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. వారిపై సుల్తాన్ బజార్ పోలీసులకు ప్రిన్సిపల్ కంప్లైంట్ చేసిండు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. అఫ్జల్గంజ్లోని ప్రభుత్వ డెంటల్ కాలేజీలో బీడీఎస్ చదువుతున్న విద్యార్థులకు కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ హాస్టల్లో వసతి కల్పించారు. వీరిని ఫైనల్ ఇయర్ విద్యార్థులు గత 4-5 నెలలుగా ర్యాగింగ్ చేస్తూ వేధిస్తున్నారు. నా సిగరెట్ వెలిగించు, స్విగ్గీ ఆర్డర్ వచ్చింది వెళ్ళి తీసుకొని రా, మా కూలర్లో నీళ్లు నింపు అని బెదిరించేవారు. చదువుకుంటున్నామని చెబితే తమ పని అయిన తర్వాతే చదువుకోవాలని హుకుం జారీ చేసేవారు. వినకపోతే గోడ కుర్చీ వేయిస్తూ వేధించేవారు. భౌతిక దాడులకు పాల్పడేవారు. వీరి భయానికి జూనియర్లు హాస్టల్ మెస్కు వెళ్లడం కూడా మానేశారు. ఈ విషయం గుర్తించిన హౌస్ సర్జన్ దినేష్ మిశ్రా జోక్యం చేసుకుని జూనియర్లను వేధించడం తగదని సూచించారు. దీంతో వారు అతనిపైన కూడా దాడి చేశారు. వేధింపులు భరించలేక జూనియర్ విద్యార్థులు ప్రిన్సిపాల్కు ఈ నెల 9వ తేదీన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అదే రోజు ర్యాగింగ్కు పాల్పడ్డ 12 మంది విద్యార్థులను ప్రిన్సిపాల్ పిలిచి మందలించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించారు. అయినా 24 గంటలు గడవక ముందే వారు మళ్లీ ర్యాగింగ్కు పాల్పడ్డారు. ఈ నెల 10వ తేదీన రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు జూనియర్లపైన దాడి చేశారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 నుంచి ఉదయం 4 గంటల వరకు అట. వామ్మ. ఈ విషయాన్ని జూనియర్లు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లడంతో అధ్యాపకులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించారు. ర్యాగింగ్ నిజమే అని తేలడంతో 12 మంది విద్యార్థులను 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విద్యార్థులపై గతంలోనూ ఫిర్యాదులున్నాయి. కాలేజీ అనుబంధ ఆసుపత్రిలో సరిగ్గా డ్యూటీలు చేయకపోవడం, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై ఫిర్యాదులున్నాయి. కొత్త సంవత్సర వేడుకల సమయంలో హాస్టల్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. కాలేజీలో ఎవరు ర్యాగింగ్కు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ చెప్తున్నాడు. ఏం ఘోరం అసలు ఇది.